మేఘాలకు ఆవల వెండి వెన్నెల వెలుగులో సుదూరంగా లునారియా అనే ఒక మాయారాజ్యం ఉండేది. అది సాధారణ రాజ్యం కాదు. అక్కడి పువ్వులు మధుర గీతాలు పాడగలవు. నదులు వెండిలా మెరిసే కాంతితో ప్రవహించాయి. తేలియాడే కోటలు ఆకాశంలో మెల్లగా తేలియాడాయి. రాత్రిపూట ప్రతి చెట్టు నక్షత్రాలతో కప్పబడినట్లుగా ప్రకాశించింది. ఆ రాజ్యంలో అందరూ ప్రేమించే ఒక దేవకన్య నివసించేది. ఆమె పేరు ఎలీరా. ఎలీరాకు పొడవైన బంగారు జుట్టు, నీలాకాశంలా ప్రకాశవంతమైన కళ్ళు, వెన్నెలలా మెరిసే చిరునవ్వు ఉండేవి. ఆమె రెక్కలు వజ్రాల్లా మెరిసేవి. ఆమె ఎగిరినప్పుడల్లా ఆమె వెనుక ప్రకాశవంతమైన కాంతిరేఖలు అనుసరించేవి. కాని ఎలీరా అందంగా ఉండటమే కాదు, ఆమె హృదయం కూడా అంతే అందమైనది. ఎవరైనా బాధగా ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుండేది ఆమె. పక్షి రెక్కకు గాయమైతే ఆమె దాన్ని నయం చేసేది. పువ్వులు వాడిపోవడం మొదలైతే ఆమె వాటికి నీళ్లు పోసేది. పిల్లలు ఏడిస్తే ఆమె వాళ్లను నవ్వించేది. అందుకే లునారియా ప్రజలందరూ ఆమెను ప్రకాశించే హృదయదేవత అని పిలిచేవారు. ఒక ఉదయం లునారియా రాజ్యం మొత్తం అకస్మాత్తుగా చీకటిమయమై నిశ్శబ్దంగా మారింది. గానం చేసే పువ్వులు తమ పాటలను ఆపేశాయి. నదులు తమ కాంతిని కోల్పోయాయి. తేలియాడే కోటలు ఆకాశంలో గడ్డకట్టాయి. రాజు రాణి చాలా ఆందోళన చెందారు. ఆ క్షణంలో రాజభవనంలోని ప్రాచీన జ్ఞానవృక్షం ఇలా పలికింది: లునారియా మాయాశక్తికి మూలమైన వెన్నెల స్ఫటికం అదృశ్యమైంది. అది లేకుండా ఈ రాజ్యం శాశ్వత అంధకారంలోకి కూరుకుపోతుంది. అందరూ భయపడ్డారు. ఎలీరా ధైర్యంగా ముందుకడుగువేసి ఇలా చెప్పింది: నేను వెళ్తాను, స్ఫటికాన్ని తిరిగి తీసుకొస్తాను. రాజు అడిగాడు: ఇది ప్రమాదకరమైన ప్రయాణం, మీరు ఒంటరిగా వెళ్తారా? ఎలీరా నవ్వింది. నిజమైన ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడమే. అలా ఆమె ప్రయాణం మొదలైంది. మొదట ఆమె విస్మృత మార్గాల అడవిలోకి ప్రవేశించింది. అక్కడి చెట్లు కదిలుతూ దిశ మార్చుకునేవి. అందులోకి ప్రవేశించిన వారెవరూ బయటకు వెళ్లే దారిని కనుగొనలేకపోయేవారు. ఎలీరా కళ్ళు మూసుకుని గాలితో గుసగుసలాడింది. నాకు సత్యమార్గాన్ని చూపించు. గాలి ఆమె జుట్టును తాకి మెరిస్తున్న జాడను బయలుపెట్టింది. ఆమె దానిని అనుసరించి అడవిని సురక్షితంగా దాటింది. ఆ తర్వాత ఆమె కన్నీటి సరస్సు వద్దకు చేరుకుంది. దాన్ని దాటాలంటే హృదయంలో దాగి ఉన్న ప్రగాఢమైన దుఃఖాన్ని ఒప్పుకోవాలి. ఎలీరా మెల్లగా అంది: నేనందరికీ సహాయం చేస్తాను, కాని కొన్నిసార్లు నాక్కూడా ఒంటరిగా అనిపిస్తుంది. వెంటనే నీరు వెండి వంతెనగా మారింది. ఆమె దానిపై నడిచింది. చివరకు ఆమె చీకటి మాంత్రికుడు వర్గాన్ నివసించే చీడల పర్వతాన్ని చేరుకుంది. అతను మూన్లైట్ క్రిస్టల్ను దొంగలించాడు. అతను నవ్వి ఇలా అన్నాడు: ఈ రాజ్యం వెలుగుకి అర్హత ఉండదు. అందరూ నన్ను ఒంటరిగా వదిలేశారు. ఎలీరా అతన్ని జాగ్రత్తగా చూసింది. ఆమెకు కోపం రాలేదు. మీరు చెడ్డవారు కాదు, మీరు గాయపడిన ఆత్మ. వర్గాన్ దిగ్భ్రాంతి చెందాడు. ఇంతకుముందు ఎవరూ అతనితో ఆ విధంగా మాట్లాడలేదు. ఎలీరా దగ్గరకు వచ్చి ఇలా అంది: చీకటి వెలుగుతో పోరాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దానికి కావాల్సిందల్లా కొద్దిగా ప్రేమ మాత్రమే. ఆమె అతని వైపు చెయ్యి చాచింది. వర్గాన్ కళ్లలో నీళ్లు నిండిపోయాయి. అతని చుట్టూ ఉన్న చీకటి కరిగిపోయింది. అతని మూన్లైట్ క్రిస్టల్ను ఎలీరాకు తిరిగిచ్చాడు. నన్ను క్షమించండి అని అతడందాడు. ఎలీరా మెల్లగా నవ్వింది. క్షమించడమే అన్నిటికన్నా గొప్ప మాయాజాలం. ఆమె స్ఫటికంతో లునారియాకు తిరిగివచ్చింది. దాన్ని రాజస్తంభం పైభాగంలో ఉంచిన క్షణం ఆకాశం మరోసారి ప్రకాశించింది. పువ్వులు మరోసారి గానం చేశాయి. నదులు తలతళ్లాడాయి. తేలియాడే కోటలు గాలిలో నాట్యం చేశాయి. ప్రజలు ఆనందంతో కీరింతలు కొట్టారు. ఎలీరాకు విజయం. రాజు ఆమె తలపై బంగారు కిరీటాన్ని పెట్టాలని కోరాడు. కాని ఎలీరా నవ్వి ఇలా అంది: నాకు కిరీటం అవసరం లేదు. ప్రజల చిరునవ్వులే నాకు ప్రతిఫలం. ఆ రోజునుంచి ఎలీరా కేవలం ఒక దేవకన్యగా మాత్రమే మిగిలిపోలేదు. ఆమె ఆశకు ప్రతీకగా నిలిచింది. దయకు ప్రతిబింబంగా నిలిచింది. ప్రేమ కాంతిగా నిలిచింది. ఇప్పటికీ వాళ్లంటారు,
రాత్రి ఆకాశంలో ఎప్పుడైనా హఠాత్తుగా ఒక కాంతిరేఖ కనిపిస్తే అది ఎలిరా మరోసారి ఎగరడమే.